హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో మటన్ దమ్ బిర్యానీ. సండే పూట ముక్కలేందే ముద్ద దిగదుగా. అలాగే చాలామంది మటన్ దమ్ బిర్యానీ చేసే ప్రాసెస్ చాలా కష్టమైంది అనుకుంటారు. బట్ నేను చూపించినట్లు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్ని అయితే మించి ఉంటుంది. ఇంకా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ముందుగా 1/2 kg మటన్ అయితే శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, ఇంకా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 3 టేబుల్ స్పూన్ పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కొంచెం నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్ని 1/2 అవర్ సేపు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. 1/2 kg బాస్మతి రైస్ని అయితే తీసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ అయితే కుక్కర్లో వేసుకుని 4 విజిల్స్ అయితే వేయించుకోవాలి. మనం బాస్మతి రైస్ కుక్ చేసుకోవడం కోసం వాటర్ని అయితే తీసుకుని అందులోకి బిర్యానీ స్పైసెస్ అన్న వేసుకుని 1 స్పూన్ ఆయిల్, కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసుకొని 80% అయితే కుక్ చేసుకోవాలి. ఇలా 80% కుక్ అయిన దాన్ని వేరే దాంట్లోకి స్టీమ్ చేసుకోవాలి. మనం చేయడం కోసం కుక్కర్లో ఉన్న మటన్ని వేరే దాంట్లోకి అయితే వేసేసుకొని మనం ముందుగా పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా బిర్యానీ మసాలా, ఇంకా నెయ్యి, ఫుడ్ కలర్ కూడా పైన వేసుకుని 10 మినిట్స్ పాటు దమ్ అయితే చేసేసుకోవాలి. అంతేనండి, మన మటన్ దమ్ బిర్యానీ రెడీ. చూసారుగా ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదు. మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఈ సండే మీరే స్పెషల్ చేసుకున్నారో కామెంట్లో చెప్పేయండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేసుకోండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.